Our table message is from Matthew chapter 5. అయితే మనం బల్లవర్తమానము మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి And we will just read the verse 13. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. The Lord Jesus Christ is the speaker, and he says, "Ye are the salt of the earth, but if the salt have lost his savour, wherewith shall it be salted? It is thenceforth good for nothing, but to be cast out, and to be trodden under foot of men." అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బోధనలో భాగంగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు అని అన్నారు. When the Lord Jesus Christ saves a person from sin, he doesn't just leave them to figure out how to live as a Christian. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఒక మనిషిని పాపం నుంచి కాపాడినప్పుడు వారు క్రైస్తవులుగా ఎలా బతకాలి అని ఆలోచించడం వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకోవడానికి అలా వదిలేరు. He gives them teaching for how he wants them to live. అయితే వాళ్ళు ఎలా బతకాలని ఆయన అనుకుంటున్నారో వాళ్ళకి బోధన అనుగ్రహిస్తారు. And the Bible is that spiritual book that God has given to us. అయితే బైబిలే మనకు ఆత్మీయమైన పుస్తకం దేవుడు మనకు అనుగ్రహించింది. If we want to know how to live as a Christian, we read the Bible. అయితే క్రైస్తవులుగా మనం ఎలా బతకడం ఎలా అని మనం తెలుసుకోవాలి అంటే మనం బైబిల్ని చదువుతాం. In this chapter, in verses 3 to 12, the Lord Jesus details the Christian's character. అయితే ఈ అధ్యాయంలో 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అని ప్రభువు బోధిస్తున్నారు. And then in verses 13 to 16, the Savior describes how the Christian should live in this world. అయితే 13వ వచనం నుంచి 16వ వచనం వరకు క్రైస్తవుడు ఈ లోకంలో ఎలా బతకాలి అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. Maybe that is a question you struggle with. ఆ ప్రశ్న చేత మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారేమో. How do I live as a Christian in an ungodly world? అయితే దేవుడు లేని ఈ లోకంలో మనం క్రైస్తవులుగా ఎలా బతకాలి? Perhaps some days we think it would be easier if we withdrew to live in a monastery. అయితే కొన్ని రోజులు అనిపిస్తుందేమో మనము ఎక్కడన్నా ఒక ఆశ్రమంలో చేరిపోతే ఇంకా బాగా బతకగలుగుతాం అనుకుంటారేమో. Or if we only lived in a Christian community. అయితే మనం ఒక క్రైస్తవుల సమాజంలో బతికితేనే బాగా బతుకుతాం అనుకుంటారేమో. Some people do this. They withdraw from society and they live amongst themselves. అయితే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు సొసైటీ నుంచి వేరు చేసుకొని వాళ్ళంతా వాళ్ళే బతుకుతారు. But there's another extreme as well. అయితే ఇంకొక ఎక్స్ట్రీమ్ కూడా ఉంది. And it's where Christians try to fit in with the world. అయితే క్రైస్తవులు లోకంలో వాళ్ళు కలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. They want to be loved by the world. అయితే లోకం చేత ప్రేమించబడాలనుకుంటారు. They want to find acceptance among the ungodly. అయితే అన్యుల మధ్య అంగీకరింపబడాలనుకుంటారు. So they try to hold on to their Christian faith in one hand, but live in the world with the other hand. అయితే ఒక చేత్తో క్రైస్తవ నమ్మక జీవితాన్ని పట్టుకొని ఇంకొక చేత్తో లోకంలో బతకాలనుకుంటారు. But that is not what the Lord wants us to do. అయితే దేవుడు మనల్ని అది చేయాలి అని అనుకోవట్లేదు. There is a balance between isolating from the world and living in the world. అయితే లోకం నుంచి దూరంగా బతకడానికి లోకంలో బతకడానికి మధ్య ఒక బ్యాలెన్స్ ఉంది. And the Lord Jesus Christ uses a very simple analogy to explain it for us. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చిన్న దృక్పథంతో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. And that simple example is salt. అయితే ఆ చిన్న ఉదాహరణ ఏంటి అంటే ఉప్పు. The Lord wants us to be salt in this world. అయితే ప్రభువు మనల్ని ఈ లోకంలో ఉప్పు వలె ఉండాలని అనుకుంటున్నారు. So I want to take as the title of this message, The Christian Living as the Salt of the Earth.
అయితే ఈ వర్తమానానికి టైటిల్గా క్రైస్తవుడు ఉప్పు వలె బతకడం అని నేను అనుకుంటున్నాను. The first heading we're going to look at is the properties of salt. అయితే మొదట మనము ఉప్పు యొక్క లక్షణాలే మనం చూసుకుందాం. Now the monetary value of salt is minimal. అయితే ఉప్పు యొక్క విలువ డబ్బుల్లో చాలా తక్కువ. Salt is very cheap. అయితే ఉప్పు చాలా చౌకగా మనకు దొరుకుతుంది. There are salt mines all over the world. అయితే ఉప్పు గనులు లోకమంతా ఉన్నాయి. And it doesn't take a lot of effort to get the salt out of them. అయితే ఎక్కువ కష్టం ఉండదు ఆ ఉప్పుని దాని నుంచి బయటికి తీయడానికి. And in fact there is an abundance of salt in the world. అయితే ఉప్పు అధికంగా దొరుకుతుంది మనకు లోకం మొత్తంలో, ఎక్కడ కరువు లేదు. And it is so inexpensive that we throw it over our roads in the winter. అయితే చలికాలంలో ఎంత చవక అంటే మనం రోడ్ల మీద విసిరేంతగా అంత చవక అది. We also throw it over our food in great quantities as well. అయితే మనం మన ఆహారం మీద కూడా చల్లుకుంటాము. Salt is cheap. అయితే ఉప్పు చాలా చవక. It doesn't cost much to be salt. అయితే ఉప్పు వలె ఉండడానికి ఎక్కువ ఖర్చు అవ్వదు. And so the Lord can say to us, it doesn't cost you anything to live as salt in this world. అయితే ప్రభు మనతో అనొచ్చు, మీరు ఉప్పు వలె బతకడానికి మీకు పెద్ద ఖర్చు అవ్వదు. You don't have to gain a qualification to live as salt. అయితే మీరు ఉప్పు వలె బతకడం కోసం ఒక క్వాలిఫికేషన్ మీరేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. You don't have to go and study for years to be salt. అయితే సంవత్సరాలు మీరేం చదవాల్సిన అవసరం లేదు ఉప్పు వలె ఉండడానికి. You don't have to pay any money to be salt. అయితే మీరేం డబ్బులు కట్టక్కర్లేదు ఉప్పు వలె ఉండడానికి. You can be salt right here, right now. అయితే ఇప్పుడు ఇక్కడే మీరు ఉప్పు వలె ఉండొచ్చు. And it hasn't cost you. మీకు ఏం ఖర్చు అవ్వదు. So the first property is salt is cheap. అయితే మొదటి లక్షణం ఉప్పు చవక. The second property, salt is precious. రెండో లక్షణం ఏంటంటే ఉప్పు చాలా ప్రశస్తమైంది. Throughout history, salt was greatly valued. అయితే మనం చరిత్రను చూసుకుంటే ఉప్పుకి చాలా విలువ ఉంది. Wars were fought over salt. అయితే ఉప్పు పైన యుద్ధాలే జరిగాయి. The ancient Greeks thought salt was divine. అయితే గ్రీక్ వాళ్ళు అనుకున్నారు ఉప్పు దైవికమైంది అని. Roman soldiers were even paid their wages in salt. అయితే రోమా సిపాయిలు వాళ్ళకి సాలరీ లాగా ఉప్పునిచ్చేవాళ్ళు. Have you ever heard of the expression not worth his salt? ఎప్పుడన్నా నాట్ వర్త్ హిస్ సాల్ట్ అనే సామెతను విన్నారా? That means a man who's not worth his wages. అయితే దాని అర్థం ఒక మనిషికి తన వృత్తి గురించి తనకి ఏం తెలియకపోవడం. So salt is very precious. It is neat. It is precious in the eyes of many. We wouldn't be without it. అయితే ఉప్పు చాలా మంది కళ్ళల్లో చాలా విలువైంది, అది లేకుండా మనం ఉండము. And so God has deemed that Christians are precious in this world. అయితే ప్రభువారు క్రైస్తవులు ఈ లోకంలో చాలా విలువైన వాళ్ళు, ప్రశస్తమైన వాళ్ళు అని చెప్పారు. God has us here to be precious to other people. అయితే మనము మిగతా ప్రజలకి ప్రశస్తంగా విలువ గల వారమై ఉండాలని ప్రభు చెప్తున్నాడు. Although we might not feel precious to them, we are. అయితే వాళ్ళకి మనం ఏదో విలువ గలవారమని మనం అనుకోకపోయినా మనం విలువ గలవారమే. Because we are living the gospel before them. అయితే ఎందుకంటే మనం ప్రభువారి రక్షణ సువార్తను మనం జీవిస్తూ ఉన్నాం వాళ్ళ ముందు. We are sharing Christ, and there's nothing more precious than that. మనం క్రీస్తు గురించి మనం చెప్తున్నాం, దానికంటే శ్రేష్టమైనది విలువ గలది ఇంకొకటి లేదు. The third property of salt is it is essential. అయితే ఉప్పు యొక్క మూడో లక్షణం ఏంటంటే అది అత్యవసరమైనది. The world could not survive without salt. లోకము ఉప్పు లేకుండా ముందుకెళ్ళలేదు. Your body could not survive without salt. మీ శరీరము ఉప్పు లేకుండా బతకలేదు. When the weather is hot, your body gets drained of salt.
బయట వాతావరణం ఎప్పుడైతే వేడిగా ఉంటుందో మీ మీ శరీరం నుంచి ఉప్పు బయటకు వెళ్ళిపోతుంది. A lack of salt creates headaches and tiredness. అయితే ఉప్పు లేకపోవడం ఈ లోకానికి. We are God's ambassadors. అయితే మనం దేవుని యొక్క అంబాసిడర్లను. We are the vessels God uses for the spreading of the gospel. అయితే దేవుని సువార్తని పంచడానికి దేవుడు వాడుకునే శరీరాలు మనము. The fourth property of salt is that it preserves. అయితే ఉప్పు యొక్క నాలుగో లక్షణం ఏంటంటే అది నిలువ ఉంచుతుంది. Before refrigerators were invented, salt was used. అయితే ఫ్రిడ్జ్లు ఇంతకు కనిపెట్టక ముందు ఉప్పునే వాడేవారు. As soon as you kill an animal, the germs on it start to rot the meat. అయితే ఒక జంతువుని మనం చంపేసినప్పుడు వాటిలో ఉన్న క్రిములు అది పాడైపోయేటట్టు చేస్తాయి. Salt preserves the meat from rotting. ఉప్పు మాంసం కులిపోకుండా కాపాడుతుంది. Meat could be left in a barrel of salt all winter to stop it from rotting. అయితే చలికాలంలో అది మాంసం కులిపోకుండా ఒక ఉప్పు కంటైనర్లో దాన్ని వదిలేసేవాళ్ళు. Christians preserve the rot in society. అయితే క్రైస్తవులు లోకం కులిపోకుండా కాపాడతారు. If every Christian was removed from this world today, the world would be in chaos tomorrow. ఈ రోజు లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవుని మనం తీసేస్తే లోకం అల్లకల్లోలం అయిపోతుంది. Morals would disappear. అయితే విలువలు మాయమైపోతాయి. Peace would disappear. ప్రశాంతత మాయమైపోతుంది. Christians are used by God to preserve the moral fabric of society. అయితే సొసైటీలో ఉన్న విలువల్ని కాపాడడానికి దేవుడు క్రైస్తవుని వాడుకుంటాడు. Because we preserve the truth that God has given to us. ఎందుకంటే మనము దేవుడు మనకు అనుగ్రహించిన సత్యాన్ని మనం కాపాడతాం. This world knows nothing of truth. ఈ లోకానికి సత్యం గురించి ఏమీ తెలీదు. They think a person can identify as a cat. వాళ్ళు అనుకుంటారు ఒక మనిషి ఒక పిల్లి వలె ఉండొచ్చు అని, పిల్లి అని చెప్పుకోవచ్చని. And they have a lot of other stupid ideas as well. వాళ్ళకి అనేకమైన వ్యర్థమైన ఆలోచనలు ఉంటాయి. We preserve sense and sensibility. మనము బుద్ధిని మనం కాపాడతాం ఈ లోకంలో. The fifth property of salt is that it provides flavor. ఉప్పు యొక్క ఐదవ లక్షణం ఏంటంటే అది రుచిని కాపాడుతుంది. There are many foods in life that are bland. అయితే అనేకమైన ఆహారాలు ఉంటాయి మన జీవితంలో, అవి చప్పగా ఉంటాయి. You put salt on them, it brings out the flavor. అయితే దాంట్లో మనం ఉప్పు వేయగానే అది రుచిగా మారుతాయి. Well, Christians are provided by God to bring a delightful flavor to society. అయితే క్రైస్తవుని దేవుడు సొసైటీలో ఒక రుచిని తీసుకురావడానికి ఉంచుతారు. We bring the blessings of the gospel. అయితే మనం రక్షణ సువార్త యొక్క ఆశీర్వాదాన్ని మనం సొసైటీకి తీసుకొని వస్తాము. There is nothing sweeter to our taste than the word of God. దేవుని వాక్యం కంటే మనకు అది ఇంకా శ్రేష్టమైనది లేదు మన చెవులకి. And it is this word that shines as light in darkness. అయితే ఈ వాక్యమే చీకటిలో వెలుగుగా ఉంటుంది. This world is bland and dead. It needs the flavor of the gospel to bring it to life. అయితే ఈ లోకము చప్పగా చావుతో కూడిన ఉంది. ఈ లోకానికి దేవుని యొక్క సువార్త కావాలి రుచి తీసుకురావడానికి. Number 6, salt purifies. ఆరో లక్షణం ఏంటంటే ఉప్పు శుద్ధీకరిస్తుంది. Salt acts as an antiseptic.
అయితే ఉప్పు శుద్ధి చేయడానికి తోడ్పడుతుంది. If you have a sore throat, the best thing you can do is gargle with salt water. అయితే మీకు గొంతులో గరగరగా ఉంటే మీరు ఉప్పుతో గార్గిల్ చేయడం కంటే ఇంకొక శ్రేష్టమైనది ఇంకొకటి లేదు. In countries without medicine, they pour salt into the wound. అయితే కొన్ని దేశాల్లో మందులు లేని దేశాల్లో దెబ్బ తగిలితే దాని మీద ఉప్పు వేస్తారు. In Ezekiel 16, it speaks of covering a newborn baby in salt. అయితే ఎజెకియల్ 16వ అధ్యాయంలో ఒక ఇప్పుడే పుట్టిన బిడ్డను ఉప్పులో పెట్టడం గురించి మాట్లాడబడింది. That is to purify it and clean it. అది ఆ శిశువును శుద్ధీకరించడానికి పెట్టబడుతుంది. And so Christians purify this world. అయితే క్రైస్తవులు ఈ లోకాన్ని శుద్ధీకరిస్తారు. As we spread the gospel and that gospel impacts a sinner, it purifies them. అయితే మనం సువార్తని చాటించినప్పుడు ఆ సువార్త ఒక పాపిని తాకినప్పుడు ఈ లోకాన్ని ఆ సువార్త శుద్ధీకరిస్తుంది. As communities and countries are reached with the good news of Christ, they are purified. అయితే మనం లోకంలోకి సమాజంలోకి మనం ఎప్పుడైతే ఈ సువార్తను తీసుకెళ్తామో అవి శుద్ధీకరించబడతాయి. Heathen practices are stopped. అయితే అన్యుల ఆచారాలు ఆపబడతాయి సువార్త వల్ల. Idol worship comes to an end. అయితే విగ్రహారాధన ఆగిపోతుంది సువార్త వలన. I've heard of places in India and Nepal where the gospel has come into the village and the Hindus have gathered their idols together and burnt them. అయితే నేను ఇండియాలోను నేపాల్లోను కొన్ని ప్రదేశాల గురించి విన్నాను ఎక్కడైతే వాళ్ళకు సువార్త రాగానే అక్కడ ఉన్న విగ్రహాలన్నింటినీ వాళ్ళు తీసుకెళ్లి వాటిని కాల్చేసిన ప్రదేశం. Is made up of two compounds. అయితే ఉప్పు రెండు కణాల ద్వారా తయారవుతుంది. Sodium and chloride. అయితే సోడియం మరియు క్లోరైడ్ కణాల వల్ల తయారవుతుంది ఉప్పు. Taken individually, they will both kill you. అయితే వాటిని విడివిడిగా తీసుకుంటే ఆ రెండు మనల్ని చంపేస్తాయి. God put them both together for our good. అయితే మన మంచి కోసం దేవుడు ఆ రెండింటిని కలిపి ఉంచాడు. A Christian is obviously not to be poisoned in the wrong sense of the word. అయితే మనం మా వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోం కాబట్టి క్రైస్తవుడు విషమైతే కాదు కానీ. But a Christian is one who is to seek the death of sin and wickedness. అయితే క్రైస్తవుడు ఎవరంటే పాపము మరియు దుర్నీతి యొక్క చావుని కోరేవాడు. A Christian is one who is to seek to lead souls from death to new life in Jesus Christ with the good news of the gospel. అయితే క్రైస్తవుడు ఎవరంటే దేవుని యొక్క సువార్తను బట్టి జనులను దుర్నీతి నుండి పాపం నుంచి మరణం నుంచి దూరంగా తీసుకెళ్లాలనుకునే వాళ్ళు. So we've thought first of all of the properties of salt. అయితే మనం మొదటగా ఉప్పు యొక్క లక్షణాన్ని మనం చూసుకున్నాం. Secondly, let's think of the place where salt is needed. అయితే రెండవదిగా ఈ ఉప్పు ఎక్కడ అవసరం అవుతుందో మనం చూసుకుందాం. And it's needed in this world. అయితే ఈ లోకంలో అవసరం అవుతుంది. Whenever Adam and Eve fell in the Garden of Eden, they brought death, decay and corruption. అయితే ఎప్పుడైతే ఆదాము అవ్వ ఏదెన్ తోటలో పడిపోయారో వాళ్ళు ఈ లోకంలోకి కుళ్ళును మరణాన్ని తీసుకొని వచ్చారు. The body started to die. అయితే శరీరం మరణించడం మొదలుపెట్టింది. The world started to corrupt. ఈ లోకం పాడైపోవడం మొదలైంది. Adam did not just bring physical decay but also spiritual decay. అయితే ఆదాము శరీరాత్మకమైన కుళ్ళును మాత్రమే తీసుకురాలేదు, ఆత్మీయమైన కుళ్ళును కూడా తీసుకొని వచ్చారు. Sin is the pollution and corruption of our souls. పాపము మన ఆత్మలు కుళ్ళిపోవడము పాడైపోవడము. A corruption so bad that God sent a flood in the days of Noah. ఎంతగా కుళ్ళిపోయి పాడైపోయిందంటే నోవా దినాల్లో దేవుడు
వరదనే పంపించారు. The whole world lay in wickedness in that age. అయితే లోకమంతా దుర్నీతి ఉంది ఆ కాలంలో. Only 8 people were saved from the flood. వరద నుంచి కేవలం 8 మంది మాత్రమే కాపాడబడ్డారు. Because left to itself, this world will fester and rot in wickedness. అయితే అలానే వదిలేస్తే ఈ లోకం కుళ్ళిపోయి దరిద్రంగా తయారవుతుంది. The world needs spiritual salt. అయితే ఈ లోకానికి ఆత్మీయమైన ఉప్పు అవసరం. It needs Christianity. ఈ లోకానికి క్రైస్తవత్వం అవసరం. So how are Christians to be the salt of the world? అయితే క్రైస్తవులు ఈ లోకానికి ఉప్పు వలె ఎందుకున్నారు? Are we to give counsel on social, economic and political affairs? అయితే మనం ఈ సమాజానికి సంబంధించిన సోషల్ ఎకనామిక్ విషయాల గురించి మనం అడ్వైస్ ఇవ్వడానికి ఉంది. We never read of an apostle writing on these matters. అయితే మనం ఏ అపోస్తలులు ఈ విషయాల గురించి రాయడం మనం చూడలేదు. Christianity impacts the world by the preaching of the gospel. అయితే క్రైస్తవత్వం ఈ లోకాన్ని సువార్త ద్వారా మాత్రమే ఇంపాక్ట్ ఇస్తుంది. Christians impact the world by living the gospel and sharing the gospel. అయితే క్రైస్తవులు ఈ సువార్తని బతకడం ద్వారా పంచడం ద్వారా ఈ లోకాన్ని ప్రభావితం చేస్తారు. Christians are not to make men morally upright, or to show them that they're morally corrupt. అయితే క్రైస్తవులు మనిషిని విలువల్లో వాళ్ళని ఏదో మంచి చేయాలనో లేకపోతే ఎలా మంచిగా ఉండాలనో చూపించాలని కాదు. And their only hope is to flee to Christ. అయితే వాళ్ళకున్న ఒకటే ఆశ ఏంటంటే క్రీస్తు దగ్గరికి పారిపోవడం. So this world desperately needs the truth of the gospel to come to it. ఈ లోకానికి దేవుని యొక్క సువార్త రావడం ఎంతో అత్యవసరం. Your communities and your family need the gospel to come to them. మీ సమాజంలో మీ కుటుంబానికి సువార్త రావాలి, వాళ్ళ దగ్గరికి రావడం ఎంతో అత్యవసరం. And this leads me to my third and final point. అయితే ఇది నా మూడో మరియు ఆఖరి విషయం దగ్గరికి మనం తీసుకొస్తుంది. The priority of the Christian. అయితే క్రైస్తవుడు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు? The Lord Jesus says, "Ye are the salt of the earth." అయితే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు, నువ్వే ఈ లోకం యొక్క ఉప్పు అని. Now let me explain a little peculiarity of the English language. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఒక క్లిష్టమైన విషయాన్ని నేను చెప్తాను. In modern English we have one word for singular and plural, the word you. అయితే ఈ మోడర్న్ ఇంగ్లీష్ లో ఒకరితో మాట్లాడడానికి ఎక్కువ మందితో మాట్లాడడానికి ఒకటే పదం వాడబడుతుంది. Other languages like Telugu make a distinction between the singular and the plural. అయితే తెలుగులో ఒకరితో మాట్లాడడం మధ్య మరియు ఎక్కువ మందితో మాట్లాడడం మధ్య మనం విభజన ఉంటుంది మనకు వాడే పదంలో. That's why English is a bad language. అందుకే ఇంగ్లీష్ అంత మంచి భాష కాదు. But in the Hebrew and Greek of the Bible, they also have a distinction between singular and plural. అయితే గ్రీక్ లోను మరియు హీబ్రూలోను ఒకరితో మాట్లాడడం మధ్య మరియు అనేక మందితో మాట్లాడడం మధ్య భిన్నం ఉంటుంది, విభజన ఉంటుంది వాడే పదాల్లో. So the translators of the King James Bible and other Protestant Bibles, they made a distinction. అయితే కింగ్ జేమ్స్ బైబిల్లో మరియు ప్రొటెస్టెంట్ బైబిల్స్ ని చేసేవాళ్ళు ఈ భిన్నత్వాన్ని ఉంచారు. And there's a very simple rule to follow. అయితే ఒక చిన్న రూల్ ఉంటుంది మనం పాటించడానికి. Any pronoun that begins with the letter T, thee, thou, thine, thyself, is singular, one person.
అయితే ఏ ప్రొనౌన్ అయినా టీతో మొదలైతే అది సింగులర్ అని అర్థం, ది, దైన్, దైసెల్ఫ్ అని. Anything that begins with the letter Y, you, your, yours, yourselves, is plural, more than one person. అయితే వైతో మొదలైన ఏ ప్రొనౌన్ అయినా యు, యువర్ సెల్ఫ్, హీ సెల్ఫ్ అన్ని అనేక మందికి సూచిస్తాయి. So once you understand that simple rule, you can see the difference. అయితే మనకు చిన్న రూల్ అర్థమైన తర్వాత మనకు విభజన అర్థమవుతుంది. The Lord Jesus says here in Matthew 5:13, "Ye are the salt of the earth." అయితే మత్తయి 5వ అధ్యాయంలో మీరు ఉప్పై ఉన్నారు అని మనం చూస్తాము. Not just one person, but all the people are to be the salt of the earth. అయితే ఒక్క వ్యక్తి కాదు, అందరూ మీరు అని వాడబడింది ఇక్కడ. So this is something that every Christian should be. అయితే ఇది ప్రతి క్రైస్తవుడు ఉండవలసింది. And notice the Lord says, "Ye are the salt of the earth." అయితే మనం ఇక్కడ చూడొచ్చు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు, ఉన్నారు అని చెప్తున్నాడు. He does not say you should become the salt of the earth. He says you already are the salt of the earth. అయితే మీరు ఉప్పుగా ప్రభు చెప్తున్నారు ఇక్కడ. And a Christian shouldn't need to advertise that they are a Christian. అయితే క్రైస్తవులు వెళ్ళి అందరికీ చెప్పుకోనక్కర్లేదు వాళ్ళు క్రైస్తవులు అని చెప్పి. We don't necessarily have to walk around with a banner announcing that we're a Christian. People should see a Christian and recognize a Christian. అయితే మనమేమి బ్యానర్ పెట్టుకొని మన క్రైస్తవులు అని చెప్పి మనం అందరికీ చెప్పుకోని అవసరం లేదు. మనం చూసినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి వీళ్ళు క్రైస్తవులు అని చెప్పి. Salt doesn't advertise itself with flowers or petals. అయితే ఉప్పేమి తాను రేఖల చేత కానీ పెట్టల చేత కానీ ఏమి అనౌన్స్ చేసుకోదు నేను ఉప్పును అని. People know salt when they see it. అయితే ఉప్పును చూసినప్పుడు ఉప్పు అని చెప్పి జనాలకు తెలుస్తుంది. And they should identify a Christian when they meet one. అయితే ఒక క్రైస్తవుని కలిసినప్పుడు క్రైస్తవుడు అని చెప్పి తెలుసుకోగలగాలి. So the Lord wants you and I to function as salt. అయితే ప్రభు మనల్ని ఉప్పు వలె ప్రవర్తించాలి అని చెప్పి చెప్తున్నారు. And we are to fulfill all those properties of salt that we thought of earlier. అయితే మనం ముందు చూసిన ఉప్పు యొక్క లక్షణాలన్నింటినీ మనం నెరవేర్చాలి. But the Lord also gives a very solemn warning as well. అయితే ప్రభువారు ఒక వార్నింగ్ ని కూడా ఇస్తున్నారు. At the end of verse 13, the Savior says, "But if the salt have lost his savour, wherewith shall it be salted? It is thenceforth good for nothing, but to be cast out and to be trodden under the foot of men." అయితే ఇక్కడ మనకు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటకే గాని మరి దేనికి పనికిరాదు అని ఒక వార్నింగ్ ప్రభువారు మనకి ఇస్తున్నారు. There are different types of salt. అయితే ఉప్పులో కూడా అనేక రకాలు ఉన్నాయి. Good salt that you would put in your food and eat. మంచి రకమైన ఉప్పు, దాన్ని మనం ఆహారంలో వేసుకొని తింటాం. Some salt that's so bad it's only good to be thrown on the street. అయితే ఇంకో రకమైన ఉప్పు ఉంటుంది, అది ఎంత ఘోరంగా ఉంటుందంటే దాన్ని రోడ్డు మీద వేయడానికి తప్పించి దేనికి పనికిరాదు. And the Lord is saying there are different types of professing Christians. అయితే క్రైస్తవుల్లో కూడా అనేక రకాలు ఉంటారని చెప్పి ప్రభు మనకు చెప్తున్నారు. We're not to be the salt that loses its savor. అయితే రుచి కోల్పోయిన ఉప్పు వలె మనం ఉండకూడదు. The good Christian makes an impact in the world. అయితే ఒక మంచి క్రైస్తవుడు ఈ లోకంలో ఈ లోకాన్ని ప్రభావితం చేస్తాడు. They have an influence on those around them who identify that they are the salt of the earth. అయితే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ మీద వాళ్ళకి ప్రభావం ఉంటుంది. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు వీళ్ళు క్రైస్తవులు అని. How will the gospel spread if we are not acting and behaving as salt? అయితే దేవుని సువార్త ఎలా
వెదజల్లుతుంది మనం ఉప్పు వలె ఉండకపోతే. The Savior says we're good for nothing. మన రక్షకుడు అంటారు మీరు దేనికి పనికిరారు అని చెప్పి. What a solemn evaluation of bad salt. అయితే చెడ్డ ఉప్పుకి ఇది ఎంత ఘోరమైన పరిస్థితో కదా. Do you know, if the Lord give you €1,000,000, అయితే go ahead. ప్రభు మీకు ఇప్పుడు €1,00,000 ఇస్తే, and he said evangelize Dublin with €1,000,000, అయితే మీరు డబ్లిన్ మొత్తానికి సువార్త చెప్పండి ఒక €1,000,000 తీసుకొని అంటే, do you know that it would be less effective than a group of Christians living as salt? అయితే ఆ €1,000,000తో చేసే సువార్త ఒక చిన్న క్రైస్తవులు యొక్క సంఘం ఉప్పు వలె బతికేదానికంటే తక్కువ ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? A group of Christians living as salt is worth more than an evangelism campaign with €1,000,000. అయితే ఉప్పుగా బతికే ఒక చిన్న గుంపు, ఒక క్రైస్తవుల గుంపు ఒక €1,000,000 కంటే చాలా ప్రభావితమైంది. You don't need money to influence society. You are the influence. అయితే మీరు ఈ సమాజాన్ని ప్రభావితం చేయడానికి మీకేం డబ్బులు అవసరం లేదు, మీరే ఆ ప్రభావం తీసుకురాగలరు. There was a great preacher called Dr. Martin Lloyd-Jones. అయితే ఒక పెద్ద బోధకుడు ఉండేవాళ్ళు, ఆయన మార్టిన్ లాయిడ్ జోన్స్. And I would recommend his books and his sermons. అయితే ఆయన పుస్తకాలు మరియు ఆయన బోధనలు మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. And he said this: Christians, by being Christians, influence society almost automatically. అయితే ఆయన ఇలా చెప్తారు, క్రైస్తవులుగా ఉండడం ద్వారా సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తారు వాళ్ళంతట వాళ్ళే అని చెప్పి ఆయన రాస్తారు. We've lost something of that today. అయితే ఈ కాలంలో మనం దాన్ని కొంచెం కోల్పోయాం. We've started to think like the world. అయితే మనం కూడా లోకం వలె ఆలోచించడం మొదలుపెట్టాం. We have to spend money. అయితే మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. We have to be entertaining. అయితే మనం అందరికీ ఆహ్లాదపరిచేలాగా మనం ఉండాలి. But the Lord Jesus himself says we will impact this world by living as salt. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నారు మనం ఉప్పు వలె ఉండడం వల్ల ఈ లోకాన్ని ప్రభావితం చేస్తామని. The truth is we don't want to admit that. నిజం ఏంటంటే అది మనం ఒప్పుకోవాలని మనకి ఇష్టం లేదు. Perhaps we find it easier to put a leaflet through a door than to live as salt. అయితే ఒక కరపత్రికని డోర్లోంచి వేయడం ఉప్పు వలె బతకడం కంటే సులువని మనం అనుకుంటామేమో. If we're failing to live as salt, let us be those who consecrate ourselves afresh to God today. అయితే మనం ఉప్పు వలె బతకలేకపోతుంటే ఈ రోజు మరొకసారి దేవునికి మనం సమర్పించుకుందాం. As we come and gather around the table where we remember our Savior and our King. అయితే ఈ రోజు బల్ల ముందు మనం అందరం కూడి రాగా మన రాజైన ప్రభు అయిన క్రీస్తు ముందు మనం సమర్పించుకుందాం. Let us remember that it is his death and love for us that enables us to be salt. అయితే మనం గుర్తించుకుందాం ఆయన మన కోసం అర్పించిన అర్పణ వల్లనే మనం ఈ రోజు ఉప్పు వలె ఉండగలుగుతున్నామని చెప్పి. And if he died for our sins, then it is a small thing for us to live as salt. అయితే ఆయన మన పాపాల కోసం చనిపోగలిగితే మనం ఉప్పు వలె బతకడం దాని ముందు చాలా చిన్నదని మనం గుర్తుంచుకుందాం. He doesn't ask us to climb mountains or donate millions of euros. He simply tells us to live as salt. అయితే మనల్ని ఆయన పర్వతాలు దాటమని